హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం రాక్షసుతో కాపురం పార్ట్ 7. మరి కథలోకి వెళ్తే, గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని మంచం మీద పడి వెక్కి వెక్కేయటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు అదుపు తప్పుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా ఎన్నడూ ఇంతటి నిస్సహాయ స్థితికి ఆమె చేరుకోలేదు. భార్గవ్ చేసిన శారీరక హింసను కూడా తట్టుకుంది. కానీ తల్లిదండ్రుల పరువు బజారున పడుతుందంటే ఏమీ చేయలేని ఈ నిస్సహాయత ఆమెను చంపేస్తుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. తోటల నుంచి ఇంటికి వచ్చిన భార్గవ్ కారు దిగి లోపలికి వచ్చాడు. ముఖమంతా చెమట పట్టిన ఆనందిని చూడాలన్న ఆతృత అతనిలో స్పష్టంగా ఉంది. హాల్లో ఎవరు లేరు. పని వాళ్ళని అడిగితే అమ్మగారు గదిలోనే ఉన్నారని చెప్పారు. భార్గవ్ గబాగబా మెట్లెక్కి గదిలోకి వెళ్ళాడు. తలుపు నెమ్మదిగా తెరిచేసరికి లోపల ఆనంది నేల మీద కూర్చొని గోడ కానుకొని తల మోకాళ్ళ మధ్య పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆమె కళ్ళు వాచిపోయి ఉన్నాయి. ముఖమంతా ఎర్రబడి ఉంది. ఆ దృశ్యం చూడగానే భార్గవ్ గుండె ఆగిపోయినంత పనైంది. ఇన్ని రోజులుగా ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపించిన తన ప్రాణం ఇప్పుడు ఇలా ఏడుస్తూ కనిపించేసరికి అతనిలో ఒక తీవ్రమైన ఆందోళన మొదలైంది. గబాగబా ఆమె దగ్గరికి వెళ్ళి ఆ భుజాల్ని పట్టుకున్నాడు. ఆనంది, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. భార్గవ్ను చూడగానే ఆనంది ఏడుపు మరింత ఎక్కువైంది. అతన్ని గట్టిగా వాటేసుకుని చిన్న పిల్లల బోరుమంది, ఆయన్ని కాపాడండి, నాన్నగారిని కాపాడండి అని మాత్రమే చెప్పగలిగింది. ఆమెకేం మాట్లాడే శక్తి లేదు. భార్గవ్ ఆమె నెమ్మదిగా సముదాయించి మంచం మీద కూర్చోబెట్టాడు. మంచినీళ్ళు ఇచ్చి తాపించాడు. ఏమైంది ఆనంది? మీ నాన్నగారికి ఏమైంది? స్పష్టంగా చెప్పు. నేనున్నాను కదా, ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటాను అని ఎంతో నమ్మకంగా ఒక తండ్రిలా ధైర్యం చెప్పాడు. ఆనంది వెక్కిళ్ళు ఆపుకుంటూ జరిగిందంతా చెప్పింది. తండ్రి చేసిన షూరిటీ సంతకం, వడ్డీ వ్యాపారి ఇంటిని జప్తు చేయటం, 5 లక్షలు అడగటం అంతా చెప్పింది. కానీ అత్తయ్య చేసిన కుట్ర గురించి, ఆమె అడిగిన షరతు గురించి మాత్రం చెప్పలేదు. భార్గవ్కు ఈ విషయం తెలిస్తే కోపంతో అత్తయ్య గారి మీదకు వెళ్తాడని, ఇంటి పరువు పోతుందని ఆమె భయం. డబ్బు కోసం నేను మిమ్మల్ని అడగలేకపోయాను. ఒకవేళ అడిగితే మీరు నా గురించి ఏమనుకుంటారు? డబ్బు కోసం వచ్చానని అనుకుంటారేమో అని భయపడ్డాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆనంది. ఆ మాట వినగానే భార్గవ్ మనసు కలుక్కుమంది. అతడు ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. పిచ్చిదానా, ఒక భర్తగా నా మీద నీకు ఎలాంటి హక్కు ఉందో? నీ కుటుంబం మీద నాకంతే బాధ ఉంది. మీ నాన్నగారు రోడ్న పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా ఆస్తి, నా ప్రాణం అన్నీ నీకోసమే. దీనికి నువ్వు నన్ను అడగడానికి భయపడ్డమేమిటి? ఈ కేడవకు, తక్షణమే మనం మీ ఊరికి బయలుదేరుతున్నాం అని గంభీరంగా చెప్పాడు. ఆనంద్ అతడి వైపు ఆశ్చర్యంగా, కృతజ్ఞతగా చూసింది. ఈ మనసు తనను ఎంతగా అర్థం చేసుకున్నాడో తలుచుకుంటే ఆమె గుండె సంతోషంతో ఉప్పొంగింది. విశాలాక్షి కుట్ర వారిద్దరి మధ్య అనుమానాన్ని పెంచవలసింది పోయి వాళ్ళ బంధాన్ని మరింత దృఢంగా మార్చింది. భార్గవ్ ఎవ్వరికీ చెప్పకుండా బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి 5 లక్షల నగదు రెడీగా ఉంచమని చెప్పాడు. పావుగంటలో ఆనందం తీసుకుని జీపులో బయలుదేరాడు. బ్యాంకు దగ్గర డబ్బు తీసుకుని నేరుగా ఆనంది పుట్టింటికి వేగంగా జీప్ నడిపాడు. దారి పొడవునా ఆనంది చేతిని తన చేతిలోనే పట్టుకుని, ఏమీ కాదు, నేనున్నాను అన్నట్టుగా మౌనంగానే ధైర్యం చెప్పాడు. ఆ మౌనమే ఆనందికి కొండంత అండలా అనిపించింది. గంట ప్రయాణం తర్వాత కృష్ణమూర్తి ఇల్లు ఉన్న ఊరికి చేరుకున్నారు. ఇంటి ముందు చాలా జనం మోగి ఉన్నారు. ఆనంద్ తల్లిదండ్రుల సామాన్లన్నీ వీధిలో పారేసి ఉన్నాయి. పార్వతి గుమ్మం దగ్గర కూర్చుని గుండెల వీసేలా ఏడుస్తుంది. కృష్ణమూర్తి చేతులు కట్టుకుని వడ్డీ వ్యాపారి కాళ్ల దగ్గర ప్రాధేయపడుతున్నాడు. అయ్యా, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి. నా కూతురు పెద్దింటికి కోడలుగా వెళ్ళింది. నేను అడిగితే ఇస్తారు, కానీ ఈ వయసులో ఆడపిల్ల దగ్గర చేయి చాపటం ఇష్టం లేక అడగలేదు. రేపటికల్లా డబ్బు సర్దుబాటు చేస్తాను. నా పరువు తీయకండి అని బతిమలాడుకున్నాడు కృష్ణమూర్తి. కానీ ఆ వడ్డీ వ్యాపారి ఏమాత్రం కనికరం లేకుండా, నీ కూతురు పెద్దింటి కోళ్ళైతే ఆ డబ్బులు మా మొహాన ఎప్పుడో కొట్టేవాడివి. అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళండి. తాళాలు నా చేతికివ్వండి అంటూ కృష్ణమూర్తిని గట్టిగా నెట్టేశాడు.
కృష్ణమూర్తి కింద పడబోతూ ఉండగా వెనక నుంచి 2 బలమైన చేతులు అతడి భుజాల్ని పట్టుకుని ఆపాయి. అందరూ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు. అక్కడ భార్గవ్ గంభీరంగా నిలబడి ఉన్నాడు. అతడి పక్కన ఆనంది కన్నీళ్లతో ఉంది. భార్గవ్ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. కానీ అతడి కదలికల్లో ఎలాంటి ఆవేశం లేదు. ఒక సింహం తన వేటను చూసినట్టుగా ఎంతో ప్రశాంతంగా, ప్రమాదకరంగా ఉన్నాడు. వడ్డీ వ్యాపారి భార్గవ్ను చూసి కొద్దిగా వెనక్కి తగ్గాడు. భార్గవ్ పేరు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికీ తెలుసు. ఉన్మాది అని ఎవరినైనా కొట్టి చంపేస్తారని వాడికి తెలుసు. భార్గవ్ తన మామగారిని ఎంతో గౌరవంగా పైకి లేపి నిలబెట్టాడు. పార్వతి పరుగున వచ్చి ఆనందిని పట్టుకుని ఏడ్చేసింది. భార్గవ్ నెమ్మదిగా వడ్డీ వ్యాపారి ముందుకు నడిచాడు. చేతిలో ఉన్న 5 లక్షల కట్టల బ్యాగ్ను వాడి ముఖం మీదకు బలంగా విసిరాడు. ఆ దెబ్బకు వాడు కింద పడిపోయాడు. డబ్బుల కట్టలు కింద పడ్డాయి. ఇందులో 5 లక్షలు ఉన్నాయి, లెక్క పెట్టుకో అని సింహంలా గర్జించాడు భార్గవ్. ఆ గొంతులోని తీవ్రతకు అక్కడ ఉన్న జనమంతా సైలెంట్ అయిపోయారు. వడ్డీ వ్యాపారి భయంతో వణుకుతూ ఆ డబ్బును తీసుకుని దస్తావేజులు భార్గవ్ చేతిలో పెట్టాడు. అయ్యా, నేను నా డబ్బు కోసమే ఆ నత్తిగా ఏదో చెప్పబోయాడు. భార్గవ్ వాడి కాలర్ పట్టుకొని గాల్లోకి పైకి లేపాడు. నా మామగారు సంతకం పెట్టిన వాడిని పట్టుకుని అడగవలసింది పోయి ఇంతమంది ముందు ఒక పెద్ద మనిషిని అవమానిస్తారా? నీకు డబ్బు కావాలంటే రామాపురం భవంతికి వచ్చి అడగాలి. ఆయన రామచంద్రరావు గారి వియ్యంకుడు. ఆయన మీద చెయ్యి వేస్తే నీ చెయ్యి నరికేస్తానని నీకు తెలియదా? ఇంకొకసారి ఈ ఇంటివైపు కన్నెత్తి చూసినా నీ వ్యాపారం, నీ ఇల్లు అన్నీ గోదావరిలో కలిపేస్తాను. పరిగెత్తు ఇక్కడి నుంచి అని భయంకరంగా హెచ్చరించాడు. ఆ వడ్డీ వ్యాపారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీశాడు. చుట్టూ ఉన్న జనం అంతా భార్గవ్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒకప్పుడు పిచ్చుడు అనుకున్న మనిషి నేడు ఒక హీరోలో వచ్చి తమ మామగారి పరువును కాపాడిన తీరు అందరినీ ముగ్ధులం చేసింది. భార్గవ్ వెనక్కి తిరిగి కింద పడి ఉన్న సామాన్లను స్వయంగా తనే తీసి ఇంట్లోకి సర్దడం మొదలుపెట్టాడు. అది చూసి కృష్ణమూర్తి పరుగున వెళ్ళి భార్గవ్ చేతులు పట్టుకున్నాడు. బాబుగారు, వద్దు, మీరు మా సామాన్లు మోయటమేంటి? నా పరువు కాపాడడానికి దేవుళ్ళ వచ్చారు. ఈ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ కన్నీరు మున్నీరయ్యారు. భార్గవ్ ఎంతో మృదువుగా నవ్వి, మామయ్య గారు, మీరు నాకు రుణపడలేరు, నేనే మీకు రుణపడి ఉన్నాను. ఆనంది లాంటి ఒక అద్భుతమైన అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చారు. ఆమె నా జీవితాన్ని మార్చింది. ఈ ఇల్లుకు నాదే. నా ఇంటి సామాన్లు నేను సర్దుకోవడానికి సిగ్గుపడాలా? మీరెప్పుడు ఏ కష్టం వచ్చినా తలదించుకోకండి. మీ అల్లుడు భార్గవ్ బతుకున్నంతకాలం మిమ్మల్ని ఎవరు ఏమనలేరు అనేంత బాధగా హుందగా సమాధానమిచ్చాడు. ఆ మాటలకు పార్వతి కృష్ణమూర్తి ఆనందానికి అవధుల్లేవు. ఆనంద్ గుండె గర్వంతో ఉబ్బిపోయింది. తన భర్త తన తల్లిదండ్రులకిచ్చిన ఈ స్థానం, తన మీద చూపించిన ఈ నమ్మకం ఆమె కోటి జన్మల పుణ్యఫలంగా అనిపించింది. విశాలాక్షి పన్నిన పద్మవ్యూహాన్ని భార్గవ్ తన పరిణితితో ఒకే దెబ్బతో ముక్కలు చేశాడు. ఆ సాయంత్రం ఆనంది తల్లిదండ్రులతో గడిపి భార్గవ్ ఆనంద్తో తిరిగి రాంపురం బయలుదేరాడు. కారులో ఆనంది అతడి భుజం మీద తలవాల్చుకుని ఎంతో ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది. అతడి భుజం ఇప్పుడు ఆమెకు ప్రపంచంలోకెల్లా అత్యంత సురక్షితమైన ప్రదేశం. ఇంటికి చేరుకోగానే ఈ విషయమంతా అప్పటికే విశాలాక్షికి తెలిసింది. తన ప్లాన్ దారుణంగా బెడిసి కొట్టమే కాకుండా భార్గవ్ ఆనంద్ తల్లిదండ్రుల దగ్గర మరింత మంచివాడయ్యాడన్న నిజం ఆమె నిలువున దహించి వేస్తుంది. కళ్ళల్లో కసితో రాబోయే రోజుల్లో ఆనందిని అంతం చేయడానికి మరో దారుణమైన వ్యూహం కోసం ఆమె మెదడు కదులుతుంది. ఆ రోజు ఉదయం గోదావరి నది వైపు నుంచి వస్తున్న చల్లని గాలి రాంపురం భవంతిలోని మామిడి చెట్ల ఆకులను నెమ్మదిగా కదుపుతుంది. కిటికీలోంచి వస్తున్న గాలికి మల్లెపూల సువాసన తోడై గదిలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. భార్గవ్ బాల్కన్ నిలబడి ఎదురుగా ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు. అతడి కళ్ళల్లో ఒకప్పటి శూన్యం, అశాంతి పూర్తిగా మాయమైపోయాయి. ఆ స్థానంలో భవిష్యత్తు మీద ఆశ, జీవితం పట్ల ప్రేమ చిగురించాయి. ఆనంది అతడి జుట్టుకు సాంబ్రాణి పొగ వేసుకుంటూ గదిలోకి వచ్చింది. ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీరలో నుదుటిన ఎర్రటి కుంకుమతో
అచ్చం లక్ష్మీదేవిలా ఉన్న ఆమెను చూసి భార్గవ్ మురిసిపోయాడు. ఆనంది అని మృదువుగా పిలిచాడు. ఆనంది అతడి వైపు చూసి చిరునవ్వు చిందించింది. కాఫీ తీసుకురానా? కాఫీ తర్వాత ముందిటిరా అని ఆమెను బాల్కనీ వైపు పిలిచాడు. ఆమె నెమ్మదిగా వెళ్ళి అతడి పక్కన నిలబడింది. భార్గవ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, నిన్న రాత్రి మీ అమ్మ నాన్నలు ఫోన్ చేశారు. వాళ్ళిప్పుడెంత ప్రశాంతంగా ఉన్నారట. నాకెందుకో చాలా సంతోషంగా ఉంది ఆనంది. నా వల్ల ఒకరు సంతోషంగా ఉన్నారన్న విషయం నా మనస్సుకి ఎంతో హాయినిస్తుంది. ఇన్నాళ్ళు నా వల్ల అందరూ ఏడ్చేవారు, కానీ నవ్వుకున్న వాళ్ళెవరూ లేరు అన్నాడు కాస్త ఉద్వేగంగా. ఆనంది అతడి భుజం మీద తలవాల్చింది. అదంతా గతం. ఆ చీకటి రోజులను మర్చిపోండి. ఇప్పుడు మీరు మా అందరికీ ఒక పెద్ద దిక్కు. మీ నాన్నగారికి, నాకు, మా కుటుంబానికి మీరే కొండంత అండ. ఈ ప్రశాంతత ఇలాగే కలకాలం నిలిచిపోతుంది అని ధైర్యం చెప్పింది. ఇద్దరలా కాసేపు ఒకరికొకరు తోడుగా నిలబడ్డారు. వాళ్ళ మధ్య ఉన్న మౌనంలో ఎన్నో అక్షరాల ప్రేమ దాగి ఉంది. కింద డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం ఎప్పట్లాగే గంభీరంగా ఉంది. రామచంద్రరావు గారు ఎంత ఉత్సాహంగా దినపత్రిక చదువుతున్నారు. విశాలాక్షి, వంశీ ముఖాలు మార్చుకుని కూర్చున్నారు. భార్గవ్, ఆనంది కిందికి వచ్చి కూర్చోగానే రామచంద్రరావు గారు పత్రికను పక్కన పెట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. భార్గవ్, ఎల్లుండి మన ఊరు రామాలయంలో సీతారాముల కళ్యాణం. ఇది మన రామపురానికి అతిపెద్ద పండగ. ప్రతి ఏడాది మన కుటుంబం తరపునే ఆ కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇన్నాళ్ళు నేను లేదా విశాలాక్షి వెళ్ళేవాళ్ళం, కానీ ఈ ఏడాది ఇంటి వారసుడిగా ఆ బాధను నువ్వు, ఆనంది కలిసి నిర్వర్తించాలి. ఊరంతా వస్తారు. ఎంత వైభవంగా జరుగుతుంది అని ఆనందంగా ప్రకటించారు. ఈ మాట వినగానే భార్గవ్ గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతడి చేతిలో ఉన్న కాఫీ కప్పు కొద్దిగా వణికింది. గుడి, జనం, ఉత్సవం ఇవన్నీ భార్గవ్కు ఎంతో భయాన్ని కలిగించే విషయాలు. చిన్నప్పటి నుంచి జనాల మధ్యకు వెళ్తే వాళ్ళు తను చూసి పిచ్చోడు వస్తున్నాడు, వాడికి కోపం ఎక్కువ అని గుసగుసలాడుకోవటం అతనికి గుర్తుంది. ఆ భయంతోనే అతడు ఎప్పుడు గుడికి కానీ ఊరి పండగలకు కానీ వెళ్ళలేదు. విశాలాక్షి ఈ పరిస్థితిని గమనించింది. కుట్రలు ఎక్కువగా పన్నకుండానే భార్గవ్లోని ఆ పాత భయాన్ని వాడుకుని వాడి పరువు తీయడానికి ఇదొక అద్భుతమైన అవకాశమని ఆ మెదడు చురుగ్గా ఆలోచించింది. ఏమండి, అదేంటండి అలా అంటారు అని కపిటమైన ఆందోళన నటిస్తూ కలగజేసుకుంది విశాలాక్షి. భార్గవ్కు జనం మధ్యలో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు కదా. వాడికి ఊపిరాడదు, కంగారు పడిపోతాడు. గుళ్ళో వేల మంది జనం ఉంటారు. ఉక్కపోత, సన్నాయి మేళాల శబ్దాలు, ఏ చిన్న అసౌకర్యం కలిగినా భార్గవ్కు మళ్ళీ పాత కోపం వస్తుంది. దేవుడు కళ్యాణం మధ్యలో వారు రెచ్చిపోయి ఎవరినైనా కొడితే మన పరువు పోతుంది. ఈసారికి వంశీని పంపుదాం, పట్నం నుంచి వచ్చాడు కదా, ఊరి జనం కూడా సంతోషిస్తారు అనేంత మృదువుగా కానీ భార్గవ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడింది. భార్గవ్ తల వంచుకున్నాడు. విశాలాక్షి చెప్పిన దాంట్లో నిజం ఉందని అతడి భయం అతని వెనక్కి లాగుతుంది. అవును, నేను జనంలోకి వెళ్తే వాళ్ళ చూపులు నేను భరించలేను. నా వల్ల ఆనందికి, నాన్నగారికి అవమానం జరగవచ్చు అని అతని మనసులో అభద్రత భావం పడవిప్పింది. రామచంద్రరావు గారు కూడా కాస్త సంశయంలో పడ్డారు. అది కూడా నిజమే కదా విశాలాక్షి, భార్గవ్కు ఈ గోల సరిపడదు, వంశీనే పంపుదాం అనబోయాడు. లేదు మామయ్య. ఆనంది గొంతు ఎంతో స్థిరంగా స్పష్టంగా వినిపించింది. అందరూ ఆనంది వైపు చూశారు. ఆమె కూర్చున్న చోటు నుంచి లేవకుండానే ఎంతో హుందాగా సమాధానం చెప్పింది. ఆయనకు జనం మధ్యలో వెళ్ళటం ఇష్టం ఉండదు అన్నది గతం. ఇప్పుడు ఆయన సీతానగరం తోటల్లో 10 మంది రైతుల మధ్య నిలబడి పనులు చేస్తున్నారు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన అప్పులవాడితో ఎంతో హుందాగా మాట్లాడి పంపించారు. ఆయనలో కోపం లేదు, కేవలం పాత భయాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఇంటి వారసుడిగా ఆయన దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆయన బాధ్యత, హక్కు కూడా. ఆయనకేమీ కాదు అత్తయ్య, నేను ఆయన వెంటనే ఉంటాను కదా, ఆ భారాన్ని నా మీద వదిలేయండి అని తేల్చి చెప్పింది. వంశీ కోపం కట్టలు తెంచుకుంది. తనకి దక్కవలసిన గౌరవాన్ని ఈ పల్లెటూరి పిల్ల లాగేసుకుంటుందని రగిలిపాడు.
ఏంటి ఆనంది నీ ఓవర్ కాన్ఫిడెన్స్? ఏదో 4 రోజులు తోటల్లో తిరిగినంత మాత్రాన వాడికి జబ్బు తగ్గిపోయిందా? ఊరి జనం మధ్యలో వాడికేమైనా పిచ్చి రేగితే నువ్వు ఆపగలవా అని అరిచాడు. భార్గవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. జబ్బు పిచ్చి అన్న మాటలు అతను రెచ్చగొడుతున్నాయి. కాని ఆనంది వెంటనే భార్గవ్ చేతిని టేబుల్ కింద గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో అతడి కోపం శాంతించింది. ఆనంది వంశీ వైపు చూసి నవ్వుతూ, అవును వంశీగారు, నా భర్త మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. మీరు మీ అన్నయ్య గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. మామయ్య పట్టు వస్త్రాలు ఆయనే తీసుకెళ్తారు. మీరు ఏర్పాట్లు చేయండి అని ముగించింది. రామచంద్రరావు గారికి ఆనంది మాటల్లోని ఆత్మవిశ్వాసం కొండంత ధైర్యాన్నిచ్చింది. ఆయన సంతోషంగా తల ఊపారు. విశాలాక్షి ముఖం మాడిపోయింది. కాని లోపల ఆమెకు ఒక పైశాచిక ఆనందం ఉంది. గుళ్ళోకి వెళ్ళనివ్వు. అక్కడ జనం చూసే చూపులకి, వాళ్ళు వేసే ప్రశ్నలకి వీడి ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది. అప్పుడందరి ముందు వీడి పరువు, ఈ ఆనంది అహంకారం రెండు మట్టిలో కలిసిపోతాయి అని ఆ మనసులో గట్టిగా నమ్ముతుంది. కళ్యాణం రోజు రాని వచ్చింది. రాంపురం గుడి ప్రాంగణమంతా బంతిపూలు, మామిడి తోరణాలతో సర్వంగా సుందరంగా ముస్తాబైంది. చుట్టుపక్కల 10 ఊళ్ళ నుంచి జనం వచ్చారు. సన్నాయి మేళాలు, వేదమంత్రాల శబ్దాలతో గుడి మారుమోగిపోతుంది. ఇంట్లో భార్గవ్ గదిలో టెన్షన్గా పాచర్లు చేస్తున్నాడు. పట్టుపంచ కట్టుకుని పట్టుకండ వేసుకున్నాడు. చూడ్డానికి అచ్చం ఒక మహారాజులా ఉన్నాడు. కాని లోపల ఒక భయపడిన పసివాళ్ళ ఉన్నాడు. అతడి చేతులు వణుకుతున్నాయి. ఆనంది గదిలోకొచ్చింది. ముదురు ఎరుపు రంగు పట్టుచీర, ఒంటి నిండా నగలతో ఆమె అద్భుతంగా ఉంది. భార్గవ్ వణుకును గమనించి ఆమె అతడి దగ్గరకు వెళ్ళింది. ఏమైంది? ఎందుకంతా కంగారు పడుతున్నారు అని అడిగింది అతడి భుజం మీద చెయ్యి వేస్తూ. భార్గవ్ ఆమె కళ్ళల్లోకి నిస్సహాయంగా చూశాడు. నా వల్ల కాదేమో ఆనంది. నేను గుడికి వస్తే ఊరి జనమంతా నన్నే వింతగా చూస్తారు. నా గురించి గుసగుసలాడుకుంటారు. వాళ్ళ చూపులు నన్ను భయపెడతాయి. నేనేమైనా తప్పు చేస్తే మీ అందరి పరువు పోతుంది. వంశీని వెళ్ళనివ్వు అంటూ బతిమలాడాడు. ఆనంది అతని 2 చేతులను పట్టుకుని తన గుండెలకు హత్తుకుంది. జనం ఎప్పుడు ఏవో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కాని మీరు వాళ్ళ చూపులకు ఎందుకు భయపడాలి? మీరే తప్పు చేయలేదు. మీలోని మంచితనం వాళ్లకు తెలియదు. కాని దేవుడికి తెలుసు. ఈరోజు మీరు వెళ్తున్నది జనాల కోసం కాదు, ఆ దేవుడి కోసం, మీ నాన్నగారి గౌరవం కోసం. నేను మీ పక్కన నడుస్తాను. మీకెప్పుడు భయం వేసినా, ఎవరి చూపులైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నా వైపు చూడండి. ఆ జనం కంటే నేనే మీకు ఎక్కువగా కనిపిస్తాను. నన్ను నమ్మండి అనేంతో శక్తివంతమైన భరోసా ఇచ్చింది. ఆ మాటలు భార్గవ్ లోపల ఒక తెలియని ధైర్యాన్ని నింపాయి. ఆమె అండగా ఉన్నంతకాలం తాను ప్రపంచంతో యుద్ధం చేయాలన్న నమ్మకం అతనిలో చిగురించింది. దీర్ఘంగా గాలి పీల్చుకుని తల ఊపాడు. రామచంద్రరావు గారి కుటుంబం గుడికి చేరుకుంది. కారు దిగ్గానే అందరి దృష్టి వాళ్ళ మీదే పడింది. ముందు రామచంద్రరావు గారు, విశాలాక్షి వంశీ నడుస్తున్నారు. వాళ్ళ వెనుక భార్గవ్, అతడి పక్కన ఆనంది పట్టు వస్త్రాల పళ్ళెంలో పెట్టుకుని నడుస్తున్నారు. గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే జనం గుసగుసలు మొదలయ్యాయి. ఏంటి, రామచంద్రరావు గారి పిచ్చి కొడుకు భార్గవ్ వచ్చాడా? వాడికి ఎప్పుడు కోపమే కదా. గుడికి ఎప్పుడు రాలేదు, ఇవాళ ఏంటి పట్టు వస్త్రాలు పట్టుకొస్తున్నాడు? వాడికి ఏదైనా కోపం వస్తే ఈ పండగంతా పాడైపోతుందేమో. ఈ మాటలు కొద్ది కొద్దిగా భార్గవ్ చెవిన పడుతున్నాయి. అతడి చేతులు వణకడం మొదలైంది. అతడి కళ్ళు నేలవైపు వాలిపోయాయి. ఊపిరి వేగంగా ఆడుతుంది. విశాలాక్షి వంశీ వెనక్కి తిరిగి చూసి లోపల నవ్వుకుంటున్నారు. వీడి పని అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా రెచ్చిపోయి పళ్ళెం కింద పడేస్తాడు అని వాళ్ళు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆనంది భార్గవ్ పక్కకు జరిగి తన చేతిని అతడి చేతికి తగిలేలా ఉంచింది. ఆ చిన్న స్పర్శ భార్గవ్కు ఒక విద్యుత్ ప్రవాహంలా తగిలింది. అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆనంది కళ్ళల్లో ఎంతో ప్రశాంతత ఉంది. ముందుకు నడవండి, నేనున్నాను అని ఆ కళ్ళు చెబుతున్నాయి. భార్గవ్ గట్టిగా గాలి పీల్చుకుని తలెత్తుకొని గంభీరంగా నడవటం మొదలుపెట్టాడు. కళ్యాణ మండపం దగ్గరకు వస్తుండగా జనం ఒక్కసారిగా ముందుకు తోసుకువచ్చారు. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది.
భక్తి పారవస్యంలో ఉన్న ఒక యువకుడు కంగారుగా వెళ్తూ అనుకోకుండా భార్గవ్ మీద పడ్డాడు. ఆ యువకుడి చేతిలో ఉన్న హారతి పళ్ళెం కింద పడి కుంకుమ పసుపు భార్గవ్ కట్టుకున్న పట్టుపంచ మీద పడిపోయాయి. సన్నాయి మేళాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. గుళ్ళో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ శ్వాస బిగపట్టి చూస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా తనను చిన్న మాట అన్నా, వస్తువు కింద పడేసిన భార్గవ్ ప్రళయ తాండవం చేసేవాడు. ఇప్పుడు ఏకంగా అతడి పట్టుపంచ పాడైంది. జనమంతా భయంతో వణికిపోయారు. ఆ యువకుడు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గజగజ వణుకుతున్నాడు. విశాలాక్షి వంశీ కళలో చెప్పలేనంత ఆనందం. ఇక చూడు వాడి విశ్వరూపం. ఈ కళ్యాణం మొత్తం రసభాస అవటం ఖాయం అని వాళ్ళు సంబరపడిపోతున్నారు. రామచంద్రరావు గారు కంగారుగా వెనక్కి వచ్చారు. కొడుకు ఎక్కడ చేయి చేసుకుంటాడు అని. ఆనంది మాత్రం ఏమాత్రం కదలకుండా భార్గవ్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. భార్గవ్ పళ్ళు బిగుసుకున్నాయి. పాత అలవాటు ప్రకారం పిడికిలి బిగిసింది. కానీ అతడి కళ్ళు ఆనందిని చూశాయి. మీరు కోపాన్ని జయించిన రోజే నిజమైన విజేత అన్న ఆ మాటలు అతడి చెవుల్లో ప్రధ్వనించాయి. అందరి ఊహలను తలకిందులు చేస్తూ భార్గవ్ నెమ్మదిగా కిందకు వంగాడు. నేల మీద పడి ఉన్న కుంకుమ పళ్ళాన్ని తనే స్వయంగా తీసి ఆ యువకుడి చేతిలో పెట్టాడు. ఏం పర్వాలేదు బాబు, దేవుడు హారతి నా పంచ మీద పడ్డం నా అదృష్టం. జాగ్రత్తగా వెళ్ళు అని ఎంతో ప్రశాంతంగా పెదవుల మీద చిన్న నవ్వుతో అన్నాడు. గుళ్ళో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ అలుముకుంది. జనం తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారు. ఇది రాంపురం భవంతిలోని ఉన్మాది భార్గవేనా? ఇంతటి వినయం, ఇంతటి శాంతం ఒక మనిషిలో ఎలా వచ్చాయి? ఆ యువకుడు కన్నీళ్లతో భార్గవ్కు 2 చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న జనంలో గుసగుసలు ఇప్పుడు ఆశ్చర్యంగా మారాయి. చూసారా భార్గవ్ బాబు ఎంత మారిపోయారో, ఎంత ప్రశాంతంగా ఉన్నారు. రామచంద్రరావు గారికి తగ్గ కొడుకు. ఆ పక్కన ఉన్న అమ్మాయి ఆనందట కదా. ఆవిడ రాకతో బాబుగారి దశ తిరిగిపోయింది. నిజమైన దేవుడి బిడ్డలా ఉన్నాడు. జనం నోట వినిపిస్తున్న ఈ మాటలు భార్గవ్ చెవిన పడ్డాయి. ఒకప్పుడు తన్ను చూసి భయపడిన ఆ జనమే ఇప్పుడు తన్ను చూసి గౌరవంతో చేతులు కట్టుకుంటున్నారు. అతడి గుండె సంతోషంతో, గర్వంతో ఉప్పొంగింది. అతడు గర్వంగా తన తండ్రి వైపు చూశాడు. రామచంద్రరావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు ధారగా కారుతున్నాయి. తన కొడుకు ఊరి జనం ముందు ఇంతటి గౌరవాన్ని పొందటం చూసి ఆ తండ్రి జన్మ ధన్యమైంది. ఆయన పరుగున వచ్చి భార్గవ్ను గుండెలకు హత్తుకున్నారు. విశాలాక్షి వంశులకు భూమి బద్దలైనట్టు అనిపించింది. తాము భార్గవ్ను అవమానించాలని చూస్తే వాడు ఏకంగా ఊరి జనం దృష్టిలో హీరో అయిపోయాడు. ఆనంది అహంకారం దెబ్బతీయాలనుకుంటే ఆ భార్గవ్ రూపంలో ఒక అజేయమైన శక్తిగా మారి తమ ముందు నిలబడింది. ఇక ఆ ఊళ్ళో భార్గవ్ను వేలెత్తి చూపించేవారు ఎవరు ఉండరు అన్న నిజం విశాలాక్షిని దహించి వేస్తుంది. కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. భార్గవ్ ఆనంద్ దంపతులు స్వయంగా తమ చేతుల మీదుగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ పూజ కార్యక్రమంలో భార్గవ్ కూర్చున్న తీరు, ఆనంద్ చూపించిన భక్తి ఊరి జనమంతటికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. కార్యక్రమం ముగిశాక ఇద్దరు కలిసి గోదావరి గట్టున నడుచుకుంటూ వెళ్తున్నారు. చల్లని గాలికి ఆనంది చీర కొంగు ఎగురుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆకాశమంతా ఎర్రగా బంగారు రంగులో మెరుస్తుంది. భార్గవ్ ఆకి ఆనంది వైపు తిరిగాడు. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఆ జనంలో నిలబడేవాణ్ణి కాదు ఆనంది. నాలో ఉన్న రాక్షసుని పూర్తిగా చంపేశావు. నా భయాన్ని పారద్రోలావు. నా జీవితాన్ని మళ్ళీ కొత్తగా పుట్టించావు. నీ ఈ మేలు నేను ఎలా తీర్చుకోగలను అన్నాడు ఆమె చేతులను పట్టుకుని. ఆనంది సిగ్గుగా నవ్వి, మీరు నాకు ఏమీ ఇచ్చుకోనక్కర్లేదు. మీలో ఇప్పుడున్న ఈ మనిషి, ఈ ప్రశాంతమైన చిరునవ్వు ఎప్పటికీ చెదరకుండా చూసుకుంటే చాలు. నేను మీ అడుగులు అడుగు వేస్తూ జీవితాంతం ఇలాగే నడుస్తాను అని చెప్పి అతడి భుజంపై తలవాల్చింది. గోదావరి అల్లసవ్వడి వాళ్ళిద్దరు ప్రశాంతమైన మోడరాగానికి శృతి కలుపుతుంది. భార్గవ్ జీవితంలో సామాజికంగా దొరికిన ఈ అతిపెద్ద విజయం, ఆనంది పోరాటానికి దక్కిన నిజమైన ప్రతిఫలం. కుట్రల నీడలు ఎంత కమ్మేసినా వారి నమ్మకం అనే వెలుగు ముందు
అవి నిలవలేకపోయాయి. రామపురం గుళ్ళో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత రామచంద్రరావు గారింట్లో భార్గవ స్థానం పూర్తిగా మారిపోయింది. ఊరి జనం భార్గవ్ను చూసి భయపడ్డం మానేసి గౌరవించడం మొదలుపెట్టారు. ఒక తండ్రికి ఇంతకంటే సంతోషం ఏముంటుంది? తన కొడుకు పిచ్చివాడన్న ముద్ర చెరిగిపోయి ఒక సమర్థవంతులైన నాయకుడిగా ఎదిగాడన్న తృప్తి ఆయనకు కంటి నిండా నిద్రనిస్తుంది. ఇదంతా తన కోడలు ఆనంది చలవేనని ఆయన మనసు పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఉదయం 10 గంటల సమయం. రామచంద్రరావు గారు తన స్టడీ రూమ్లో కూర్చొని ఫోన్లో తన లాయర్తో మాట్లాడుతున్నారు. ఆయన ముఖంలో ఎంతో ప్రశాంతత, ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్న సంతృప్తి ఉన్నాయి. అవును పద్మనాభం గారు, నా నిర్ణయం ఫైనల్. సీతానగరం తోటలే కాదు, నాకున్న ఫ్యాక్టరీలు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర వస్తువులన్నిటికీ పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ నా కొడుకు భార్గవ్ పేరు మీదకు మార్చేయండి. వాడిప్పుడెంతో బాధగా ఉంటున్నాడు. నా వయసు పైబడుతుంది. నా కళ్ళ ముందే వాడు ఈ సామ్రాజ్యానికి యజమాని అవ్వటం నేను చూడాలి. అలాగే నా కోడలు ఆనంద్ పేరు మీద పట్నంలో ఉన్న 2 ఇళ్ళు, కొంత ఫిక్స్డ్ డిపాజిట్ రాసేయండి. రేపు సాయంత్రం మీరు పేపర్స్ తీసుకొని రండి, నేను సంతకాలు చేస్తాను అని గట్టిగా స్పష్టంగా చెప్పారు. ఆ మాటలు స్టడీ రూమ్ గుమ్మం బయట నిలబడి వింటున్న విశాలాక్షి గుండెలో పిడుగులా రాలాయి. ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు వణికి కింద పడబోయింది. అతి కష్టం మీద తన్ను తాను తమాయించుకుని శబ్దం చేయకుండా అక్కడి నుంచి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు కోపంతో భయంతో ఎర్రబడ్డాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎవరి కోసమైతే ఈ ఇంట్లో నాటకాలు ఆడుతూ బతికాను, ఆ ఆస్తి మొత్తం ఆ పిచ్చోడి చేతిలోకి వెళ్ళిపోయింది. వంశీగాడికి చిల్లి గవ్వ కూడా దక్కేలా లేదు. ఆ ఆనందికి ఏకంగా పట్నంలో ఇల్లట్లేదు. ఇది జరగటానికి వీల్లేదు. రేపు సాయంత్రం లాయర్ రాకముందే ఈ కథ అడ్డం తిరగాలి అని రగిలిపోతూ వెంటనే తన కొడుకు వంశీకి ఫోన్ చేసింది. విషయం వినగానే వంశీ ఉగ్రరూపం దాల్చాడు. ఏంటమ్మా నువ్వు చెబుతుంది? భార్గవ్ గాడికి ఆస్తులు రాయడమా? వాడికి సంతకం పెట్టడం కూడా సరిగ్గా రాదు. నాన్నగారికి మతి భ్రమించి ఆ పల్లెటూరు పిల్ల మాయలు పడిపోయారు. నేను ఇప్పుడే వస్తున్నాను, ఇవాళ తేల్చుకుందాం. వాడికి ఆస్తులు రాస్తే నేను ఊరుకుంటానా? ఇల్లు పీకి పందిరి వేస్తాను అంటూ ఆవేశంగా అరిచాడు. విశాలాక్షి కుట్లంగా ఆలోచిస్తూ, అరవకు వంశీ, అరిస్తే ప్రయోజనం లేదు. మీ నాన్నగారు భార్గవ్ మాయలో ఉన్నారు. నువ్వు గొడవ చేస్తే నిన్నే ఇంట్లోంచి గెంటేస్తారు. ఆయన గుండె జబ్బు ఉందని డాక్టర్లు చెప్పారు కదా. ఆయన ఎమోషనల్గా చాలా వీక్. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గట్టిగా బెదిరించు. ఆస్తిలో 70% నీ పేరు మీదకు రాయమని ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకో. ఆయన గుండె బెబ్బెలెత్తిపోవాలి. ఆ టెన్షన్లో ఆయనకి ఏమైనా జరిగితే ఇక ఈ ఆస్తులన్నీ మన సొంతం. ఆ భార్గవ్ గాడు, వాడి పెళ్ళం కట్టుబట్టలతో వీధిన పడతారు అని ఒక కన్నతల్లి అనకూడని, ఒక భార్య చేయకూడని అత్యంత నీచమైన భయంకరమైన కుట్రకు తెరలేపింది. వంశీకి తల్లి ఆలోచన నచ్చింది. అలాగే అమ్మ, ఇవాళ మధ్యాహ్నం భార్గవ్ ఆనంది తోటలోకి వెళ్తారు. అప్పుడే నాన్నగారి పని పడతాను అని క్రూరంగా నవ్వాడు. మధ్యాహ్నం 2 గంటల సమయం. భార్గవ్ ఆనంది తోటల పండ్ల మీద బయటకు వెళ్లారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. విశాలాక్షి పని వాళ్ళందరినీ బయట తోట పండ్లకు పంపించేసింది. ఇంట్లో ఇప్పుడు రామచంద్రరావు గారు, వంశీ, విశాలాక్షి మాత్రమే ఉన్నారు. రామచంద్రరావు గారు తన గదిలో మంచం మీద కూర్చొని పాత దస్త్రాలు చూసుకున్నాడు. రేపు లాయర్ వస్తే అన్నీ సిద్ధంగా ఉంచాలని ఆయన ఆలోచన. ఆయన టేబుల్ మీద బీపీ మాత్రల సీసా ఉంది. సరిగ్గా అప్పుడే తలుపులు దబీమని తోసుకుంటూ వంశీ లోపలికి వచ్చాడు. అతడి ముఖంలో ఒక అహంకారం, కళ్ళల్లో దురాశ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామచంద్రరావు గారు ఆశ్చర్యంగా తలెత్తి చూశారు. ఏమిటి వంశీ, ఏమైనా అవసరమా అని ప్రశాంతంగా అడిగారు. వంశీ లోపలికి వచ్చి తలుపులు గడియ వేశాడు. ఆ శబ్దానికి రామచంద్రరావు గారికి ఎందుకో మనసులో కీడు శంకించింది. వంశీ నేరుగా ఆయన ముందున్న కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నారు. అవసరం నాకు కాదు నాన్నగారు, మీకు. రేపు లాయర్ పద్మనాభం వస్తున్నాడట కదా. ఆస్తులన్నీ ఆ పిచ్చి భార్గవ్ గాడి పేరు మీద, ఆ ఆనంది పేరు మీద రాయడానికి సిద్ధపడ్డారట కదా.
మరి నా సంగతేంటి? నాకు ఈ ఆస్తిలో హక్కు లేదా అని కరుగ్గా ఏమాత్రం గౌరవం లేకుండా అడిగాడు. రామచంద్రరావు గారు నిర్ఘాంతపోయారు. కొడుకు నోటి నుంచి ఇలాంటి మాటలు, అది ఇంత అమర్యాదగా రావటం ఆయన తట్టుకోలేకపోయారు. వంశీ, ఏమిటా మాటలు? వాణ్ణి అన్నయ్య, ఆస్తులో నీ వాటా నీకు ఖచ్చితంగా ఉంటుంది. భార్గవ్ పేరు మీద పవర్ ఆఫ్ ఆర్డర్ని పెడుతున్నాను, కానీ నేను రోడ్న పడేయను. మీ అమ్మ పేరు మీద, నీ పేరు మీద వ్యాపారాల్లో కొంత వాటా ఉంటుంది. ఇది నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అని గద్దించాడు. వంశీ గట్టిగా వెటకరంగా నవ్వాడు. కొంత వాటానా? ముష్టి వేస్తున్నారా నాకు? వాడు మెదల్లేని సన్నాసి. వాడి పెళ్ళామొక పల్లెటూరు బైతు. వాళ్ళ చేతుల్లో నాన్నగారి వ్యాపారాలు పెట్టి నేను వాళ్ళ దయాదాక్షిణాల మీద బతకాలా? ఇన్నాళ్ళు నా చదువు కోసం, నా జల్సాల కోసం మీరు ఖర్చు పెట్టింది నా సొమ్ము. భార్గవ్ వాడు పిచ్చోళ్ళ ఇంట్లో మూలన పడి ఉంటే మా అమ్మే కదా మీకు తోడుగా ఉండి ఈ ఇంటిని చూసుకుంది. దానికి ప్రతిఫలం మాకు కొంత వాటానా? నాకు ఈ ఆస్తిలో 70% కావాలి. ఇప్పుడే క్షణమే కావాలి అంటూ తన జోబులోంచి కొన్ని ఖాళీ స్టాంప్ పేపర్లు తీసి టేబుల్ మీద విసిరాడు. రామచంద్రరావు గారి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆయనకు ఆయాసం వస్తుంది. ఇన్నాళ్ళు తను పెంచి పోషించిన కొడుకు తన్నే బెదిరిస్తూ ఉంటే ఆ తండ్రి హృదయం ముక్కలైపోయింది. విశాలాక్షి పెంపకం ఎంత విషపూరితమైందో ఆయనకిప్పుడు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వంశీ, బుద్ధి ఉందా నీకు? నన్నే బెదిరిస్తావా? నా ఆస్తి నా ఇష్టం. నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బయటికి వెళ్ళు అని కోపంగా అరుస్తూ కుర్చీలోంచి లేవబోయారు. కానీ ఆయాసం వల్ల ఆయన గుండెలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఎడమ చేయి లాగుతుంది. ఆయన తిరిగి మంచం మీద కుప్పగొలిపోయారు. నొప్పి భరించలేక ఛాతిని గట్టిగా పట్టుకున్నారు. ముఖమంతా చెమటలు పడుతున్నాయి. వంశీ, టాబ్లెట్, ఆ బీపీ మాత్ర ఇవ్వు అని టేబుల్ వైపు చేయి చాచారు. ఆయన గొంతు వణుకుతుంది. ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కానీ వంశీ ఏమాత్రం చలించలేదు. కళ్ళ ముందే కన్న తండ్రి గుండె నొప్పితో గిలగిల్లాడుతూ ఉంటే వాడి కళ్ళల్లో కనీస జాలి లేదు. టేబుల్ మీదున్న ఆ మాత్రల సీసాను తీసి దూరంగా కిటికీ బయటకు విసిరేశాడు. రామచంద్రరావు గారు భయంతో ఆశ్చర్యంతో కళ్ళు విప్పారు చూశారు. తన సొంత కొడుకే తను చంపాలనుకుంటున్నాడా? టాబ్లెట్స్ కావాలి నాన్నగారు, ఇస్తాను. కానీ ముందు ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేయండి. సీతానగరం తోటలు, పట్నంలో ఫ్యాక్టరీలు అన్నీ నా పేరు మీద బదిలీ చేస్తున్నట్టు సంతకం పెట్టండి. అప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. లేదంటే నా చేతులారా మీ ప్రాణాలు పోవటం నేనే చూస్తాను. ఆ తర్వాత ఆ భార్గవ్ గాడి అంతు కూడా నేనే చూస్తాను అని ఒక కిరాతకుల్లా ఆయన మీదకు వంగి పెన్ను ఆయన చేతిలో పెట్టడానికి ప్రయత్నించాడు. రామచంద్రరావు గారికి ఊపిరాడడం లేదు. కళ్ళు తేలేస్తున్నారు. ఆయనకిప్పుడు భార్గవ్ ఆనంది మాత్రమే గుర్తొస్తున్నారు. నా కొడుకుని, నా కోడల్ని పిచ్చోళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళే నిజమైన మనుషులు. నా రక్తం పంచుకు పుట్టిన వీడు ఒక రాక్షసుడు అని ఆయన మనసు రోధిస్తుంది. సంతకం చేయడానికి నిరాకరిస్తూ పెన్నును చేత్తో విసిరికొట్టారు. నువ్వు నా కొడుకు కాదు. నేను చచ్చినా నీకు సంతకం పెట్టను అని ఆయాసపడుతూనే చెప్పారు. వంశీకి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన చుక్క కలర్ పట్టుకుని దారుణంగా లాగాడు. సరిగ్గా అదే సమయంలో గది బయట మువ్వల పట్టీల శబ్దం వినిపించింది. తోటలకు వెళ్ళిన ఆనంద్కి దారిలో ఎందుకు మనసు కీడు శంకించింది. ఉదయం నుంచి అత్తయ్య ప్రవర్తన, వంశీ చూపులు ఆమెకు ఏదో అనుమానాన్ని కలిగించాయి. భార్గవ్ నొప్పించి మధ్యాహ్నానికి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. భార్గవ్ జీపు పార్క్ చేస్తూ ఉండగా ఆనంది ముందుగా లోపలికి వచ్చింది. ఇల్లంతా నిర్మానుషంగా ఉండటం, పనివాళ్ళెవరూ కనిపించకపోవటం ఆమె అనుమానాన్ని బలపరిచాయి. గబాగబా మెట్లెక్కి మామయ్య గారి గదివైపు వెళ్ళింది. తలుపు గడియ వేసి ఉంది. లోపల నుంచి మామయ్య గారి ఆయాసం, వంశీ బెదిరింపు మాటలు సన్నగా వినిపిస్తున్నాయి. ఆనందికి పరిస్థితి అర్థమైంది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గత్తలుపును తన యావశక్తితో గట్టిగా తోసింది. పాతకాలపు చెక్క తలుపుల గడియ ఆ దాటికి విరిగిపోయి తలుపులు బార్లా తెరుచుకున్నాయి. లోపల దృశ్యం చూసి ఆనంది గుండె ఆగిపోయినంత పడింది.
రామచంద్రరావు గారు గుండె పట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వంశీ ఆయన కాలర్ పట్టుకుని స్టాంప్ పేపర్ల మీద సంతకం చేయాలని హింసిస్తున్నారు. వంశీగారు అని సింహంలా గర్జించింది ఆనంది. ఆ మరుపుకి వంశీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ఆనంది కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక పల్లెటూరు పిల్లలో ఇంత రౌద్ర రూపం ఉంటుందని వంశీ ఎన్నడూ ఊహించలేదు. ఆమె వేగంగా నడిచి వచ్చి వంశీ చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగి ఒక తోపు తోస్తుంది. ఆ దెబ్బకు వంశీ వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు. మామయ్య అంటూ రామచంద్రరావు గారి దగ్గరకు పరుగున వెళ్ళి ఆయన తలను తన ఒళ్ళుకు తీసుకుంది ఆనంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆమెకు అర్థమైంది. ఆ ఆనంది, వాడు చంపేస్తున్నారు తల్లి అని వణుకుతున్న గొంతు చెప్పారాయన. వంశీ తేరుకొని కోపంతో ఆనంది మీదకు రాబోయాడు. మధ్యలో నీకెందుకు పల్లెటూరుదానా, ఇది మా కుటుంబ ఆస్తి గొడవ, బయటకు పో అని నడుస్తూ ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు. కానీ ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. ఒక ఇనుప కడ్డీ లాంటి బలమైన చెయ్యి వంశీ మణికట్టును గట్టిగా పట్టుకుంది. అదెంత గట్టిగా ఉందంటే వంశీ ఎముకలు చిట్లుతున్న శబ్దం అతడికే వినిపిస్తుంది. వంశీ భయంతో పక్కకు తిరిగి చూశాడు. అక్కడ భార్గవ్ నిలబడి ఉన్నాడు. అతడి కళ్ళు రక్తంలో ఎర్రబడి ఉన్నాయి. దవడలు బిగుసుకొని నరాలు ఉబ్బి ఉన్నాయి. తన తండ్రి ప్రాణపరిస్థితిలో ఉండటం, తన భార్య మీదకు చేయెత్తడం చూసిన భార్గవ్లోని రాక్షసుడు ఒక్కసారిగా నిద్రలేచాడు. ఏయ్ అని భార్గవ్ అరిచిన అరుపుకు భవంతి గోడలు దద్దరిల్లాయి. వంశీ గొంతులోంచి మాట రాలేదు. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. భార్గవ్ వంశీ మణికట్టును విరగ్గొట్టేలా మెలిపెట్టి ఒక్క గుద్దు గుద్దాడు. వంశీ ముఖం పగిలి రక్తం చిమ్మింది. వాడు వెళ్ళి సోఫా వెనక పడ్డాడు. భార్గవ్ అక్కడితో ఆగలేదు. వాడిని చంపేయాలన్న కసితో ముందుకు వెళ్ళాడు. ఆగండి, ఆనంది గొంతు కన్నీళ్లతో కానీ ఎంతో గట్టిగా వినిపించింది. భార్గవ్ ఆగిపోయాడు. ఆనంది ఏడుస్తూనే ఎంతో స్పష్టంగా చెప్పింది, వాణ్ణి కొట్టి చంపితే మీకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు మామయ్య గారి ప్రాణాలు ఎవరు కాపాడతారు? ముందు ఆయన్ని హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. మీ నాన్నగారి ప్రాణాలు ముఖ్యం. ఈ రాక్షసుడితో గొడవ కాదు. రండి, ఆయన్ని పట్టుకోండి అని ఆదేశించింది. ఆనంది మాటలు భార్గవ్ మెదల్లోకి సూటిగా వెళ్ళాయి. ఒకప్పుడు ఉన్మాదిగా ఉన్న భార్గవ్ అయితే వంశీని చంపేసి పోలీస్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్ళేవాడు. విశాలాక్షి వేసిన ప్లాన్ కూడా అదే. కానీ ఆనంది ప్రేమ, ఆమె ఇచ్చిన మానసిక స్థైర్యం భార్గవ్ను ఒక బాధగల కొడుగ్గా ఆలోచించేలా చేశాయి. అతడు తన కోపాన్ని సెకండ్లలో అదుపు చేసుకున్నాడు. వంశీని వదిలేసి వేగంగా వచ్చి తండ్రిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. రామచంద్రరావు గారు కొడుకు ముఖంలోకి చూస్తూ కన్నీళ్లతో, భార్గవ్ నన్ను క్షమించురా అని స్పృహ తప్పోయారు. నాన్న అని అరుస్తూ భార్గవ్ ఆనంద్తో కలిసి వేగంగా కారు వైపు పరుగులు తీశారు. అప్పుడే కిందికి వచ్చిన విశాలాక్షి సోఫా వెనక రక్తం కారుతూ పడి ఉన్న వంశీని భార్గవ్ వాళ్ళ నాన్న ఎత్తుకుని కారులోకి తీసుకువెళ్ళటం చూసి నిర్ఘాంతపోయింది. తన ప్లాన్ పూర్తిగా విఫలమైందని, భార్గవ్ ఇప్పుడు ఒక పిచ్చివాడు కాదని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సమర్థవంతుడని ఆమెకు అర్థమైంది. భయంతో ఆమె కాళ్ళు వణకటం మొదలయ్యాయి. పట్నంలోని పెద్ద హాస్పిటల్ ఐసీయూ బయట భార్గవ్ ఆనంది కూర్చొని ఉన్నారు. భార్గవ్ రెండు చేతుల్లో తలపెట్టుకుని కన్నీరు కారుస్తున్నాడు. అతడి షర్టు మీద తండ్రి రక్తం అంటి ఉంది. ఆనంది నెమ్మదిగా అతడి పక్కన కూర్చుని అతడి భుజం మీద చేయి వేసింది. ఆనంది, నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. నాన్నగారు నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే ఆయన ప్రేమను నేను అనుభవిస్తున్నాను. ఆయనకేమైనా జరిగితే నేను బతకలేను ఆనంది. వాడిని చంపేయాల్సింది. నా నాన్నను చంపాలనుకున్న వాణ్ణి నేనే ప్రాణాలతో వదిలేశాను అని ఏడుస్తూ అన్నాడు. ఆనంది అతడి చేతులను తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా నొక్కి పట్టుకుంది. మీ నాన్నగారికి ఏమీ కాదు. ఆ దేవుడు అంతా అన్యాయం చేయడు. మీరు వంశీని వదిలేసి సరైన పని చేశారు. ఒకవేళ మీరు ఆవేశపడి వాడిని ఏమైనా చేసుంటే ఇప్పుడు నాన్నగారిని ఆసుపత్రికి ఎవరు తెచ్చేవారు? మీ తండ్రి పట్ల మీకు ఉన్న ప్రేమే మిమ్మల్ని ఆపింది. మీరిప్పుడు పాత భార్గవ్ కాదు. మీరు ఈ కుటుంబానికి రక్షకుడు. మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా అని ఓదార్చింది.
సరిగ్గా అప్పుడే డాక్టర్ ఐసీలోంచి బయటికి వచ్చాడు. భార్గవ్, ఆనంది గబగబా లేచి వెళ్లారు. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది అని అడిగాడు భార్గవ్ కంగారుగా. డాక్టర్ చిరునవ్వు నవ్వి, మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు భార్గవ్ గారు. ఇంకొక 5 నిమిషాలు లేట్ అయి ఉన్నా మేమేం చేయలేకపోయేవాళ్ళం. ఆయనకు సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, కానీ ఇప్పుడు ప్రాణాపాయం తప్పింది. అబ్జర్వేషన్లో ఉంచాము. రేపు ఉదయానికి స్పృహ వస్తుంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే భార్గవ్ ఆనందంతో ఆనందిని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె కళ్ళల్లో కూడా కృతజ్ఞత బాష్పాలు రాలాయి. అదే సమయంలో హాస్పిటల్ కారిడార్లో విశాలాక్షి, తలకు కట్టుకున్న వంశీ కంగారుగా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరిని చూడగానే భార్గవ్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. కానీ ఈసారి అతడు అరుస్తూ వాళ్ళ మీదకు వెళ్ళలేదు. ఎంతో ప్రశాంతంగా, అహంకారాన్ని అణిచివేసేంత గంభీరంగా వాళ్ళ వైపు నడిచాడు. విశాలాక్షి, వంశీ భయంతో వెనక్కి తగ్గారు. భార్గవ్ వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నాన్నగారు బతికారు, మీ ఆట ముగిసింది. ఇన్నాళ్ళు నాన్నగారు ఉన్నారన్న ఒకే ఒక కారణంతో నేను మిమ్మల్ని భరించాను. కానీ వాళ్ళ ఆయన ప్రాణాల మీదకే తీసుకువచ్చారు. నాన్నగారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేలోపు మీరిద్దరూ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. లేదంటే నా ఆవేశాన్ని, ఆనంది ఆపిన చట్టాన్ని, పోలీసులను ఎవరు ఆపలేరు. ఇది కన్నతండ్రిని చంపినందుకు వంశీగాడి మీద పడే మర్డర్ అటెంప్ట్ కేసు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక శాసనంలా చెప్పాడు. విశాలాక్షికి నోట మాట రాలేదు. ఇన్నాళ్ళే పిచ్చివాడిని చూసి తను రాచరికం చేసిందో ఇవాళ అదే మనిషి తనను వీధిన పడేస్తున్నాడు. ఆనంది మౌనంగా కానీ ఎంతో బలంగా భార్గవ్ వెనక నిలబడి ఉంది. వంశీ కనీసం తలెత్తి భార్గవ్ వైపు చూసే ధైర్యం కులేదు. ఇద్దరు అవమానంతో భయంతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. హాస్పిటల్ కారిడార్లో వెలుగుతున్న ట్యూబ్లైట్ కింద భార్గవ్, ఆనంది నిలబడి ఉన్నారు. ఆ రాంపురం భవంతిని ఆవరించిన అతిపెద్ద చీకటి ఇప్పుడు శాశ్వతంగా తొలగిపోయింది. కుట్రల వలయం తెగిపోయింది. భార్గవ్ తన కోపాన్ని జయించడమే కాకుండా తన కుటుంబాన్ని రక్షించుకుని పరిపక్వతను సాధించాడు. ఈ అలికిల్లేని ప్రయాణంలో ఆనంది వేసిన ప్రతి అడుగు ఒక నిశ్శబ్ద విజయాన్ని నమోదు చేసింది. కానీ రేపు ఉదయం రామచంద్రరావు గారు కళ్ళు తెరిచాక ఆయన తీసుకునే నిర్ణయం ఏమిటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.